పాఠాలు చెప్పాల్సిన చోట ఓ టీచర్ తీరుపై అనుమానాలు మొదలయ్యాయి. చిన్నారులు చెప్పిన మాటలు తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేశాయి. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు మొదలైన ఆరా చివరకు అధికారుల దర్యాప్తు వరకు వెళ్ళింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదైంది. సాధారణంగా కనిపించిన ఓ ఘటన వెనుక సంచలన ఆరోపణలు బయటపడడంతో అంతా షాక్కి గురయ్యారు. ఇంతకీ ఆ పాఠశాలలో ఏం జరిగింది? ఆ చిన్నారులు ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి? టీచర్పై వచ్చిన ఆరోపణల వెనుక అసలు వాస్తవం ఏంటి? లెట్స్ వాచ్. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని మేళ్లచెరువు పంచాయతీ చెన్నప్పుగారిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. పాఠశాలలో 1వ తరగతి చెందిన 2 విద్యార్థినులు, 4వ తరగతి చెందిన మరో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు ఎర్రప్ప అసభ్యంగా ప్రవర్తించారంటూ వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలు చెప్పిన విషయాలతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీస్ రజియాబీ ద్వారా ఈ విషయాన్ని మండల అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థినులు వారి తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ ఘటనతో పాఠశాల పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ పిల్లల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో కొందరు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయుడిపై దాడికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మైనర్ బాలికలకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. విద్యార్థుల వాంగ్మూలం, తల్లిదండ్రుల ఫిర్యాదు, పాఠశాలలో జరిగిన పరిణామాలు ఇలా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం పీలేరులో నమోదైన ఫోక్సో కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. విద్యార్థినుల తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్లో నిజానిజాలేంటి? ఉపాధ్యాయుడి పాత్ర ఎంతవరకు ఉంది? విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకొస్తాయి అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మేళ్లచెరువు గ్రామం, చెన్నప్పగారిపల్లి విలేజ్. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఒకటి ఉంది. ఎలిమెంటరీ స్కూల్లో 9 మంది పిల్లలు విద్యార్థులు వస్తున్నారు. 3 ఆడపిల్లలు, 6 మంది మగపిల్లలు. దానిలో ఎర్ఐ టీచర్గా పనిచేస్తున్నాడు. అతను అసలు మనిషో దయ్యమో కామాంధుడైపోయి చిన్న పిల్లలకి బట్టలు కూడా తీసి అక్కడ ఏళ్ళు పెట్టడము ఏదేదో చేసి ఆ పిల్లల్ని ఇది చేసినాడు. ఎట్లా స్కూల్కి పంపాలా పిల్లల్ని మాకు అర్థం కావడం లేదు సార్. ఆడపిల్లల్ని నమ్మి టీచర్లతో ఎట్లా పంపాలా, ఎట్లా చదువుతుంది, ఎక్కడ జరుగుతుందో తెలిసి కూడా అతను ఇట్లా చేసినాడంటే మనకి అసలు టీచర్కు కళ్ళకి ఏమన్నా పచ్చకు అడ్డపడిందో లేకపోతే కామాధుడు ఈ పని చేసినాడు సార్. వాడిని మాత్రం తప్పక సార్. మా పాప వాళ్ళు స్కూల్కి పంపిస్తా ఉంటే లంగెక్కి దాడి ప్రవర్తించినారు సార్. స్కూల్లో పెట్టి ముద్దులు పెట్టి పాస్పోర్ట్స్ ఎక్కడ నలిపేది, ముద్దులు పెట్టేది, వేలు పెట్టేది. నా బిడ్డ కడుపు నొప్పికి 1 గంట వరకు తనకలాడింది. ఆ రోజు అంతవరకు చెప్పినారు సార్ వాళ్ళు. అంతవరకు తెలియదు సార్. ఆయన ఇప్పుడు ఒక సంవత్సరం నింటి అట్లా చేసినాడంట. మా పాప చిన్న పాప, బాలబడి పాప, ఇంకా పేరు కూడా లేదు ఆ స్కూల్లో. ఆ పాప చెప్పింది ఉండేది అమ్మాయిలు 3 స్కూల్లో. 3 అమ్మాయిలకు కూడా అట్టే చెప్పినారు. 3కి చేసినారు. మళ్ళీ వాళ్ళు చెప్పొద్దని ఇండ్ల కాడ భయపెట్టించినాడు. అందుకని వాళ్ళు సగం వల్ల చెప్పలేదు. పెద్ద పిల్లలు మా పిల్లలకి చిన్న పిల్లకి తెలియదు కాబట్టి ఆ పిల్ల భయంతో నొప్పికి తట్టుకోలేక చెప్పేసింది అడిగిన దాని వల్ల. మళ్ళీ పెద్ద పిల్లలు అడిగి విచారించినాం మేము, మీకు కూడా ఇట్లైనా మా పిల్లకేనంటే మాకు కూడా ఇంతేనా చెప్పినారు. అప్పుడు మేము ఏం చెప్పాలి సార్? ఇంకా మా బిడ్డలు మాకు కట్టుకోదు, మాకు ఉండదా? న్యాయం జరగాలని మేము వచ్చినాము, అంతేగాని మాకు ఏది వద్దు సార్. ఇంకా మాకు న్యాయం కావాలా, మాకు కాంప్రమైజ్ వద్దు, ఏమొద్దు. ఏం కాంప్రమైజ్ అమ్మా? ఏమంటారు? చెప్తాండారు కాంప్రమైజ్ కావాలని. మేము కాము, మాకు వద్దు, మాకు న్యాయం కావాలా, కేసు జరగాల, జైలు కప్పించాలి, ఉండకూడదు. చెప్పినా కూడా మేము ఒప్పుకోం సార్. ఎవరు చెప్పినా మేము ఒప్పుకోం. రాజీ బండి మీకు ఎవరు చెప్పినారు? చెప్పినారు సార్, మేము వాళ్ళ పేరు చెప్పము. అడిగినారు, అడిగిన దానికి కాదమ్మా,
వాళ్ళ టీచర్లు యూనియన్ వాళ్ళ వాళ్ళు వచ్చి అన్నారా? పోలీసు వాళ్ళు అంటున్నారా? ఎవరు? పోలీసు వాళ్ళు చెప్పలేదు సార్. పోలీసు వాళ్ళ మీద మేము చెప్పలేదు. పోలీసు వాళ్ళు చెప్పలేదు. టీచర్స్ వాళ్ళైతే సిఎస్ఆర్ వచ్చి మా స్కూల్ కాడికి మీరు రాండి అమ్మా కేసు కడతాం వాళ్ళ వీడియో చూసి వాళ్ళే ఏడుస్తున్నారు. బిడ్డల మొఖాలు చూసి బిడ్డల మొఖాలు వాళ్ళే ఏడుస్తున్నారు. ఇప్పుడు మా బిడ్డలకైతే ఒక రకం, మీ బిడ్డలకైతే ఒక రకమా? న్యాయాలు చెప్పండి. ఇప్పుడు మాకు చిన్న పిల్లలకి స్కూల్కి పంపిస్తే ఎర్రప్ప సార్ అని ఒక సార్ వస్తున్నాడు. ఆ సారు మా పిల్లల పట్ల మిస్బిహేవియర్ చేసినాడు, లైంగికంగా దాడి చేసినట్టు బలవంతంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టినాడు. మా పిల్లలు అది తెలుసుకొని, చిన్న బిడ్డ మా పాప ఎన్ని సంవత్సరాలమ్మా? బాలబడి 5 సంవత్సరాలు పూర్తి కాలే సార్ మా బాబుకి. అది స్కూల్ బాలబడి పంపించిన దూరం అయ్యి ఈసారి బాగా చెప్తాడు అనేసి ఇటు పంపించినాము. పంపిస్తే ఇలా చేసినాడు. మా బిడ్డ ఏడ్చుకుంటూ వచ్చి మళ్ళీ నైట్ చెప్పింది మాకు. దానికి మాకు న్యాయం కావాలని వచ్చినాం సార్. మేము మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఆశా మేడం వాళ్ళు, పోలీస్ ఆడవాళ్ళు వాళ్ళు వచ్చినారు. మళ్ళీ సార్ వాళ్ళు, SICI వాళ్ళంతా వచ్చినారు. తొడుకొని వచ్చినాడు ఆ సార్ వాళ్ళని. స్టేషన్ కాడికి రమ్మనే వీటికి వచ్చినాం సార్. మాకు కేసు పెట్టాలా, మాకు న్యాయం జరగాల, అంతే సార్. మాకు స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? చాలా మంది ఏం లేదు సార్. అంతా కూడా బాయ్స్ గర్ల్స్ కూడా 7 మంది 8 మంది ఉంటారు అంతే. ఆడపిల్లలు 3 ఉన్నారు. ముగ్గురికి ఆడపిల్లలకి ఇట్లా చేసినాడు సార్. ఒక పిల్లనే కాదు సార్, 3 ఆడపిల్లలకి చేసినాడు. ఒక పిల్లనే కాదు, మాకు ముగ్గురికి న్యాయం జరిగేట్టుగా మాకు కావాలి సార్. మాకే నేలచెరువు గ్రామం చెన్నపగారిపల్లిలో ఒక ఉపాధ్యాయుడు వాళ్ళ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినాడనే కంప్లైంట్ పైన వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం. సంబంధిత ఉపాధ్యాయులను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం. చిన్నారులకు రక్షణగా నిలవాల్సిన పాఠశాలలో ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలకు సంబంధించిన వాస్తవాల్ని విచారణలో నిర్ధారించాల్సి ఉంది. చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ దర్యాప్తులో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పోలీసులు చెబుతున్నారు. పిల్లల విషయంలో అప్రమత్తతే అత్యంత కీలకం. వారి భద్రతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు నిరంతరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.